ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో 1,36,00,000 సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి, డబుల్ బెడ్రూమ్ల వద్ద 1,30,00,000 రూపాయలతో సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా అక్క చెల్లెలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం వాస్తవంగా రూరల్ ఏరియాలో మనం ఆ ఎన్నికల కంటే ముందే మనం అందరూ కూడా చీరల పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి చాలా గ్రామాల్లో మహిళా సంఘం ఎవరైతే అధ్యక్షులు కావచ్చు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి మరి చీరల్ని పొట్టు పెట్టి వారందరూ కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచనతో మనం అందరూ కూడా చీరలు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి మున్సిపాలిటీలో కూడా అందరూ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం చేయాలి. ఎస్ఎన్జి గ్రూప్ ఉన్న వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే సభ్యులు లేకపోయినా వాళ్ళందరూ కూడా సభ్యులుగా చేర్చి వాళ్ళకు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన మరి ప్రభుత్వం తీసుకున్నది. ఇది కేవలం ఒక చీరనే కాదు, ఇది చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ కింద మళ్ళా చీరలు ఇవ్వాలని మరి గోల్స్కి సంబంధించిన చీరలు పెద్దవాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మన దగ్గర 446 ఎస్హెచ్జి, దాంతోపాటు దాంట్లో సభ్యులు 4,981 మంది మనం మున్సిపాలిటీ పరిధిలో మనం పనిచేస్తాం.